అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్తో అయితే వీకెండ్ని కంప్లీట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించే రేంజ్లో వసూళ్ల మార్కును అందుకున్న సినిమా మూడో రోజు కూడా తమిళ్ మీద గ్రోత్ను చూపించి కుమ్మేసిందనే చెప్పాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. దిస్ ఈస్ పుషి. వీడికి ఎవడైనా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. బాక్స్ ఆఫీస్ దగ్గర 3 days రన్ని కంప్లీట్ చేసుకున్న మన సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్తో వీకెండ్ని కంప్లీట్ చేసుకుంది. మూవీ ఏపీ తెలంగాణలో డే 3కి గాను 5,83,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసి కుమ్మేసిందని చెప్పాలి. అలాగే వరల్డ్ వైడ్కి గాను డే 3 34,65,00,000 దాకా అయితే గ్రాస్ని 16,85,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ నైజాంలో జరుపుకున్న 8,50,00,000 బిజినెస్కి గాను 8,05,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కోసం కొంత దూరంలో అయితే నిలిచింది. ఇక సీడెడ్లో జరిగిన 2,50,00,000 బిజినెస్కి గాను 1,74,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇక ఆంధ్ర మొత్తానికి మరో 10 కోట్ల దాకా అయితే బిజినెస్ని జరుపుకోగా ఇక్కడ 3 daysకి గాను 7,40,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ 3 days ఏపీ తెలంగాణ షేర్ అయితే 17,20,00,000 అయితే చేరుకుంది. ఇంకా టోటల్ ఏపీ తెలంగాణకి గాను 28,45,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఒక ఏపీ తెలంగాణ బ్రేక్ ఈవెన్ వాల్యూ 22 కోట్లు కావడం, ఏపీ తెలంగాణలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి ఇంకో 4,80,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఈ మూవీ ఊపు చూస్తుంటే ఫస్ట్ వీక్ లోపే బ్రేక్ ఈవెన్ మార్క్ని అందుకొని అన్ని చోట్ల ప్రాఫిట్స్లోకి అయితే ఎంటర్ అయ్యేలానే ఉంది. మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 రూపాయలు ఎవరా, 500 ఎవరా, 10 ఎవరా. ఇక టోటల్ 3 daysకి గాను తమిళనాడులో మరో 27,50,00,000 దాకా అయితే గ్రాస్ని, అలాగే టోటల్ తెలుగు స్టేట్స్లో 3 daysకి గాను 28,45,00,000 దాకా అయితే గ్రాస్, కర్ణాటకలో మరో 8 కోట్ల దాకా అయితే గ్రాస్, అలాగే కేరళలో మరో 4,75,00,000 దాకా అయితే గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 1,05,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ 3 daysకి గాను ఇండియా మొత్తం మీద 69 నుంచి 70 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్లో మరో 42,10,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేయడంతో ఈ మూవీ ఒక టోటల్ వరల్డ్ వైడ్ 3 days కలెక్షన్స్ గ్రాస్ అయితే 111 కోట్లకి అయితే చేరుకుంది. ఇక వరల్డ్ వైడ్గా 93 కోట్ల బ్రేక్ ఈవెన్ వాల్యూకి గాను ఈ మూవీ 54,10,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ 60% దాకా అయితే బిజినెస్ని రికవర్ చేసిందనే చెప్పాలి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం మరో 38,90,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. మూవీకి ఎలాగో పాజిటివ్ టాకే నడుస్తూ ఉండడంతో ఈ మూవీ వీక్ డేస్ మొత్తం 5 కోట్లకి తగ్గని షేర్ని కలెక్ట్ చేసి వీకెండ్స్లో కొంచెం గ్రోత్ చూపెట్టినా కూడా సెకండ్ వీకెండ్ లోపు అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశం ఉంది. చూడాలి ఈ మూవీ వర్కింగ్ డేస్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రేజ్.